మన మనస్సులో ఉన్న బాధను ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుంది. కానీ ఏ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే ఆ బాధ రెట్టింపు అవుతుంది. మన మనసు గాయపడుతుంది. కానీ మనల్ని అర్థం చేసుకునే వారి దగ్గర పంచుకుంటే ఆ బాధ తగ్గుతుంది. మనం నమ్మకంతో ఉన్న ప్రేమ, నిజాయితీతో ముడిపడిన బంధం, ఏ స్వార్థం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడుతుంది. మనం పక్కన ఉన్నప్పుడు మనతో ప్రేమగా మాట్లాడతారు. మనం పక్కకి వెళ్ళగానే మనపై చాడీలు చెప్తారు. అటువంటి వారితో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది మనకే మంచిది. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మర్చిపోతామేమో గానీ, అదేంటో గానీ పక్కింటి వారికిచ్చిన కూరగిన్ని మాత్రం మర్చిపోలేమండి. ఏంటో మనం బలవంతంగా ఒక బంధాన్ని కలపలేము. కానీ ఆ దేవుడు కలిపిన బంధాన్ని మనం దూరం చేయలేము, విడదీయలేము. మనలో కొంతమంది బంధువులు వాళ్ళు ఫోన్ చేయరండి. అదే మనం చేసామనుకోండి వాళ్ళ ఎటకారం చూడండి. "అయ్యో! ఇప్పుడు గుర్తొచ్చామా" అని అంటారు. వాళ్ళు చేయరు. మనం ఎంతో ప్రేమగా చేసినప్పుడు వాళ్ళ ఎటకారం చూసారా? ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి అని అడుగుతూ మానేసి ఆ! ఇలా మాట్లాడతారండి. మన అని మనం కావాలనుకుంటే సరిపోతుందా? వాళ్ళు కావాలనుకోవాలి. ఇలా ఉంది